గరుడు అనుకున్నాడు, నా అంత వేగంగా హనుమ ఎక్కడెడతారు, పాపం చాలా వృద్ధుడు ఆయన, ఏదో ఆ తోటలో కూర్చునో పండు తింటున్నారు, అందుకని మీరంత వేగంగా వెళ్ళలేరేమో, నా మూపున కూర్చోండి, మా స్వామి దర్శనానికి తీసుకెడతానన్నారు. అంటే హనుమ అన్నారు, నా స్వామి రాముడా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడుడి కన్నా వేగం ఉన్నవాడు ఉండడు కదా. గరుత్మంతుడు ఆశ్చర్యంగా ఇలా చూశారు, వెళ్ళిపోయారు. ఆయన ఎటు వెళ్ళిపోయాడు ఈయనని ఆయన గబగబా వచ్చారు అంతఃపురంలోకి. వచ్చే లోపల జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి? సుదర్శనుడు అడ్డొచ్చాడు. అక్కడ సుదర్శన చక్రం అడ్డొచ్చి, లోపల రాముడు ఉన్నాడు ఏమిటి, కృష్ణుడు ఉన్నాడు, నువ్వెలా పెడతావు, నా అనుగ్రహం లేకుండా, నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఈయనెవరు నాకు అడ్డు రావడానికి అని చటుక్కుని చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుని మింగేశారు. ఆయన మింగేసి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రామచంద్రమూర్తి పాదముల కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చారు. ఆయన దర్శనం ఇవ్వగానే వెళ్ళి రాముడి పాదముల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసేశారు.